అని ఉంది. TO2 అంటే అర్థం ఏంటి సార్ అంటే కీ లేదా కు అని అంటాం. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడకు వెళ్తున్నావు, ఇక్కడికి రా, అక్కడకు వెళ్ళు అంటే ఇప్పుడు మనం ఏమేమి ఉపయోగిస్తున్నాం, కీ మరియు కు అనేది ఉపయోగిస్తున్నాం కదా తెలుగులో. అలాంటిదే వాటికి మనము TO2 అనే దాన్ని ఇక్కడ మనం యూస్ చేస్తాం. మూమెంట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్, ఏదైనా ఒక డైరెక్షన్కి మూమెంట్ ఇస్తున్నప్పుడు మనం అంటే మూవ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్ని ఉపయోగించడానికి మనం TO2 ఉపయోగిస్తాం. కుడ్ యూ గివ్ మీ దిస్ టు శివ ప్లీజ్, దయచేసి ఇది శివకు మీరు ఇస్తారా అని. సో ఇక్కడ కుడ్ అనే పదం ఎందుకు ఉపయోగించాం సార్ అంటే ఇది అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, ఇప్పుడు నేను చెప్పుకుంటున్న ప్రిపోజిషన్ కాంటెక్స్ట్ కాదు, కానీ మీకు తెలియాలి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అనే ఉద్దేశంతో కుడ్ ఎందుకు ఉపయోగించాం సార్. ఇక్కడ కెన్ ఉపయోగించవచ్చు కదా అంటే కెన్ అనేది ఎప్పుడైనా సరే ప్రస్తుతం మరియు ఫ్యూచర్లో, ప్రస్తుతం ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక పనిని చేయగల సామర్థ్యాన్ని గురించి చెప్పేందుకు మనం ఉపయోగిస్తాం కెన్ అని. అంటే ఐ కెన్ డ్రింక్, నేను తాగగలను, ఐ కెన్ డ్రైవ్, నేను నడపగలను. సో ఇలా ప్రజెంట్ ఎబిలిటీని చెప్పడానికి ఉపయోగిస్తాం. కుడ్ని ఎందుకు ఉపయోగిస్తాం సార్, పాస్ట్ ఎబిలిటీని, గతంలో మనం ఒక పనిని చెయ్యగలిగామని చెప్పడానికి కుడ్డును ఉపయోగిస్తాం. కుడ్డును అందొకదానికే ఉపయోగిస్తామా సార్, ఇంకా వేటికి మనం ఉపయోగించమా అంటే కుడ్డుని ఇంకా ఎప్పుడెప్పుడు మనం ఉపయోగిస్తాం సార్ అంటే పొలైట్ రిక్వెస్ట్లకి, మర్యాదగా రిక్వెస్ట్ చేసేందుకు, అడిగేందుకు. ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే శంకర్ జాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి గారి లాగా వినమ్రంగా అడిగేందుకు, అంటే పొలైట్ రిక్వెస్ట్లు చేసేందుకు మనం కుడ్డును ఉపయోగిస్తాం. సో కుడ్డుని కానీ వుడ్డును కానీ ఉపయోగించి మనం పొలైట్ రిక్వెస్ట్లని మనం చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. సో అందుకే ఇక్కడ కుడ్ అనేది ఉపయోగించారు మిత్రులారా. కుడ్ యూ గివ్ దిస్ టు శివ ప్లీజ్, దయచేసి ఇది శివకు మీరు ఇస్తారా అన్న. ఏమంటున్నాం, శివకు అంటున్నాం కాబట్టి TO2 అనేది ఇక్కడ మనకు వచ్చింది. నెక్స్ట్, డాస్ దిస్ ట్రైన్ గో టు వరంగల్, ఈ ట్రైన్ వరంగల్కు వెళ్తుందా అంటున్నాం కాబట్టి ఇక్కడ TO2 అనేది ఇక్కడ మనం యూస్ చేస్తాం. సో ఇది TO2 అని అంటే కీ లేదా కు అనే మీనింగ్ వస్తుంది.